ఒకానొకప్పుడు కైలాస పర్వతపు మంచు శిఖరాల మీద శివుడు తపస్సు చేయడానికి దూరంగా ఉన్నప్పుడు పార్వతీదేవి ఒంటరితనాన్ని అనుభవించింది. ఆమె పవిత్రమైన పసుపు ముద్దను తీసుకుని తన దైవిక మాయాశక్తితో ఒక ధైర్యవంతుడైన అందమైన యువకుడికి ప్రాణం పోసింది. "నువ్వు నా కొడుకువి" అని ఆమె అతనితో చెప్పింది. "నా ద్వారం కాపలా కాయండి, ఎవరినీ లోపలికి రానివ్వటండి." సాక్షాత్తు శివుడే తిరిగి వచ్చి దారి ఇవ్వమని కోరినా ఆ బాలుడు దృఢంగా నిలబడ్డాడు. ఆ బాలుడు ఎవరో తెలియక ఇద్దరి మధ్య భీకర పోరాటం జరిగింది. విశ్వ గందరగోళం నెలకొన్న ఆ క్షణంలో శివుడు తన త్రిశూలంతో ఆ బాలుణ్ణి సంహరించాడు. జరిగిందంతా చూసిన పార్వతి దుఃఖంతో గుండె పగిలిపోయింది. జరిగిన దానికి ప్రాయశ్చిత్తంగా శివుడు ఆ బాలుడికి తిరిగి ప్రాణం పోస్తానని వాగ్దానం చేశాడు. వారికి ఎదురైన మొదటి జీవి తలను తీసుకురమ్మని తన దూతలను పంపాడు. వారొక తెలివైన సౌమ్యమైన ఏనుగు పిల్ల తలతో తిరిగి వచ్చారు. శివుడు ఆ బాలుని శరీరానికి తలను అతికించి అతనికి మరోసారి ప్రాణం పోశాడు. గణేశుడు జన్మించాడు. ఈ వేడుకను పురస్కరించుకుని దేవతలు ఆయనను విఘ్న నివారిణిగా దీవించి ప్రతి ప్రార్థనలోనూ ఆయనకే ప్రథమ పూజలు జరుగుతాయని ప్రకటించారు. గణేశుడు పెరిగే కొద్దీ తన అద్భుతమైన జ్ఞానానికి ప్రసిద్ధి చెందాడు. ఒకరోజు అతను మరియు అతని సోదరుడు కార్తికేయుడు ఎవరు ముందుగా ప్రపంచాన్ని 3 సార్లు చుట్టి వస్తారు చూడడానికి పందెం కాశారు. కార్తికేయుడు తన వేగవంతమైన నెమలిపై సముద్రాలు, పర్వతాల మీదుగా దూసుకుపోయాడు. కాని గణేశుడు తన తల్లిదండ్రులైన శివపార్వతులుగా చుట్టూ 3 సార్లు సులభంగా నడిచాడు. "మీరే నా సర్వస్వం" అని అతను చిరునవ్వుతో అన్నారు. అతని ప్రేమకు, తెలివితేటలకు ముగ్ధులైన దేవతలు అతనికి బహుమతిగా జ్ఞానమనే బంగారు మామిడి పండును ఇచ్చారు. మూసిక అనే ఒక పెద్ద అల్లరి ఎలుకను మచ్చిక చేసుకుని దానిని తన వాహనంగా మార్చుకోవడం నుండి తన కలం విరిగిపోయినప్పుడు మహాభారత ఇతిహాసాన్ని పూర్తి చేయడానికి తన సొంత దంతాన్ని విరగ్గొట్టుకోవడం వరకు గణేశుని జీవితం సాహసాలతో నిండింది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా పిల్లలు కొద్దిపాటి జ్ఞానం, విశాల హృదయంతో ఎలాంటి అడ్డంకులైనా అధిగమించవచ్చని గుర్తు చేసుకుంటూ ఏనుగు తలగల ఆ దేవుణ్ణి తమ ఇళ్లలోకి ఆహ్వానించి గణేశ చతుర్థిని జరుపుకుంటారు.